హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఇన్నాళ్ళు కాస్త గ్యాప్ తీసుకున్న వైఎస్ షర్మిల మళ్ళీ దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాల పర్యటనకు ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఈ నెల 9 నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టున్నారు షర్మిల. అందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. 2024 ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన షర్మిల చాలా దూకుడుగా ఉండేవారు. అయితే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకునేవారు. కానీ ఇటీవల రూటు మార్చారు. కూటమి ప్రభుత్వంపై సైతం విరుచుకుపడుతున్నారు షర్మిల. ఇటీవల సీఎం చంద్రబాబుపై సైతం విమర్శలకు దిగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతుండడం హాట్ టాపిక్ అవుతుంది. షర్మిల నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పురోగతి సాధించలేకపోయింది. పార్టీలో ఉన్న సీనియర్లు సైతం కాస్తంత దూరం అయ్యారు చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ కానీ కొంతమంది ఇనాక్టివ్ అయిపోయారు. మొన్న మధ్యన సాకే శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉన్న కొద్దిపాటి సీనియర్లు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. షర్మిల తీరు నచ్చని నేతలు సైతం పార్టీని వైపు కనీసం కన్నెత్తి కూడా చుట్టలేదు, కార్యక్రమాలు కూడా హాజరవ్వట్లేదు. ఒకానొక దశలో షర్మిలను కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల జిల్లాల పర్యటనకు దిగుతుండడం ఇప్పుడు విశేషం. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో బాధ్యతలను గుర్తు చేసేందుకే షర్మిల జిల్లాల పర్యటనకు వెళ్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా జనం బాట పట్టున్నట్టు తెలుస్తోంది. అయితే జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారని కూడా చాలా సార్లు మనం విన్నాం వార్తల్లో. ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వారంలో 4 రోజుల పాటు పర్యటించినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రకటన చేసి 4 నెలలు అవుతోంది. కానీ అటువంటి సన్నాహాలేమీ ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. జగన్మోహన్ రెడ్డికి విరుగుడుగా వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమవుతుండటంతో మరో ప్రచారం కూడా జరుగుతుంది. పిసిసి అధ్యక్షులు షర్మిల జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఇప్పటికే ప్రకటించేస్తుంది. ఈ నెల 9 నుంచి షర్మిల జిల్లా పర్యటనలు స్టార్ట్ అవుతాయి. తిరుపతిలో పర్యటన మొదలెట్టి విశాఖలో ముగించేలా షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఇలా అన్ని అంటే మన శ్రీకాకుళం, విజయనగరం వరకు అనమాట. సో విశాఖపట్నం జిల్లాలో కూడా ఒక పెద్ద బహిరంగ సభను కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. గట్టిగా ఒక రకంగా కూటమి సర్కార్ మీద షర్మిల అంటే తన బాణాన్ని ఎక్కుపెడుతుంది అనుకోవచ్చు. గతంలో చాలా సార్లు కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఈ స్పాన్ ఆఫ్ 9-10 months లో ఆవిడ ఎప్పుడు కూడా కూటమి సర్కార్ కి ఆపోజిట్ గా మాట్లాడలేదు. సో ఆవిడకి ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి చాలా గట్టి సీరియస్ క్లాసులు తీసుకున్నారు. చాలా గట్టిగా మాట్లాడారు. సీనియర్ సైతం క్లాస్ పీకారు. ఎందుకు మీరు కూటమి సర్కార్ని ఎండగట్టట్లేదు, కనీసం మాట్లాడట్లేదు అని చెప్పి. అలాంటి నేపథ్యంలో కేవలం ఓన్లీ అన్న జగన్నే ఇటు పార్టీ తరఫున ఇటు రాజకీయంగా మాట్లాడుతున్నారు, ఇటు పర్సనల్ గా ఇంటి గొడవల విషయంలో అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ ఎవరిని కూడా పల్లెత్తి మాట అనకపోవడంతో కాంగ్రెస్ సీరియస్ అవడంతో ఆవిడ మళ్ళీ ఇప్పుడు జిల్లాల బాట పట్టిందని చెప్పుకోవచ్చు. సో కాస్తంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు షర్మిల యాక్టివ్ అయింది. షర్మిల యాక్టివ్ అయింది దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.